ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా గ్రామానికి కేటాయించినటువంటి సంఖ్య కంటే వచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉంటాయి. మిగతా వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతారు మీరు? ఒక నియోజకవర్గానికి 3600 4500 ఇండ్లు ఇస్తున్నప్పుడు మీరు కేటాయించింది 3500 కదా, ఇంకా ఎక్కువ మంది వస్తాయంటే డెఫినెట్గా వీఆర్ స్టార్టింగ్ విత్ దట్ నెంబర్. బట్ ఎంతమంది వస్తే అంతమందికి కంటిన్యూస్గా మేము చేసుకుంటూ వెళ్తాం. ప్రయారిటీ ఏంటి మీకు? ప్రయారిటీ చెప్పాను. ఇల్లు లేని వాళ్ళకే ఇస్తారా? ఒకే కుటుంబంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది, తను ఇంకో ఫ్యామిలీ పెట్టాలనుకుంటాడు, వాళ్ళకు కూడా ఇస్తారా? లేదంటే అసలు ఇల్లే లేని వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? ఫస్ట్ ఇల్లు లేనటువంటి వాడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రోడ్డు మీద ఉన్నవాడికి, ఇల్లే లేనటువంటి వాడికి ఇచ్చుకుంటా వి విల్ కంటిన్యూ. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఒక్కరోజు ఆగేది కాదు అది అంటున్నాను. మీరు చెప్పినంత క్లారిటీగా మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏదో క్లారిటీగా చెప్తున్నా ఇది కాదు కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పి, మీ అధికారులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా జనాలు. మా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కావాలని కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు 10 ఏళ్ళు పాపం వాళ్ళు ఇల్లు 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 అని అరిసి గోపడితే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు అని అడిగితే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు, కావాలని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియాతోనో లేకపోతే సోషల్ మీడియాతోనో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధిదారుల్ని మిస్గైడ్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు పొందకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. నేను అందుకే మరొకసారి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని సమస్త పేద కుటుంబాలందరికీ, రేషన్ కార్డు పొందాలనుకున్నటువంటి అందరికీ ఈ ప్రభుత్వం మీకోసమే ఈ గ్రామ సభలు పెట్టింది. దయచేసి దీనికి మీరు సక్రమంగా వాడుకొని మీ అప్లికేషన్స్ పెట్టుకొని మీరు వాటిని పొందడం కోసం వచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశంగా వాడుకోవాల్సిందిగానే విజ్ఞప్తి.